బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. రోడ్ షోలు నిర్వహిస్తూ కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ ఇవాళ మహబూబాబాద్లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. నిన్న కొత్తగూడెం, తల్లాడలో రోడ్ షోలు నిర్వహించిన కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీపై ప్రశ్నలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అంటున్న మోదీ, అదే నిజమైతే దానిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈడీని దించు, ఐటీని దించు, ఎక్కడెక్కడ దొంగతనం జరుగుతున్నదో పట్టుకోవాలని కోరారు. మోదీ, రేవంత్ ఒక్కటేనని, పైకి మాత్రం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. వీరిలో ఎవరికి ఓటేసినా అది గోదావరిలో పారేసినట్లేనని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ట్రానికి లాభమేదీ లేదన్నారు కేసీఆర్. తెలంగాణ సమస్యలు పరిష్కారం కావాలన్నా, తెలంగాణ నదులు, తెలంగాణ నీళ్లు తెలంగాణకే చెందాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలన్నారు కేసీఆర్. అంతేకాదు, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబడి ఉండాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు పార్లమెంట్లోకి వెళ్లాలని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులైతేనే వీటిపై పోరాటం చేయగలుగుతారని చెప్పారు. మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితకు మద్దతుగా కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.